డెఫినెట్గా చాలా కొత్తగా ఉండబోతుంది. లైక్ ఫుల్ ఫన్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం నేను ఒక కామెడీ రామ్ కామ్ ఫిలిం ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ఒక రామ్ కామ్ ఫిలిం చేయడం కంప్లీట్. అండ్ ఇంద్రగంటి గారు ఆయన మార్క్ కామెడీకి ఆయన చాలా సపరేట్ మార్క్ ఉంటుంది ఆయన ఇంద్రగంటి గారి సినిమాల్లో. సో ఆయన నా డ్రీమ్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేయడం అనేది. సో ఐ థింక్ అండ్ ప్రియదర్శి ఈజ్ లైక్ హీ బీయింగ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ విత్ ఎవ్రీ సినిమా గ్రో అవుతున్నారు ఆయన. సీనియర్ యాక్టర్ దర్శి వయసు మీరు ఎన్నో సంవత్సరాలు పెంచేశారు. చాలా భయపడ్డానండి ఆమెతో యాక్ట్ చేయడానికి. అంటే పైగా తను ఓకే లేదు, నేను చాలా భయపడ్డాను. బట్ దర్శి ఈజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండి. చాలా అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వైబ్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్ ఉంటుంది. సో అంటే ప్రతి చోట ఒక కొత్త కోణం ఆవిష్కరిస్తామని అట్లా. బట్ యా ఇట్స్ బ్యూటిఫుల్. చాలా బాగా అనిపించింది. ఫుల్ నవ్వుకున్నాను నేను. నెరేషన్ మొత్తం నేను నవ్వుతూనే ఉన్నాను. లైక్ ఆల్మోస్ట్ ఇక సెకండ్ హాఫ్ అయితే నేను చాలా నాకు నొప్పి వచ్చింది. నవ్వి 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 అంత ఫుల్ ఆన్ హిలేరియస్ ఉంటుంది సినిమా. సో ఐ థింక్ యా మీరు కొత్త రూపాన్ని డెఫినెట్గా చూస్తారు. అండ్ ఐ థింక్ ఒక సినిమా చూస్తే April 25th మీకు అర్థమవుతుంది. అలా ఒకటేదో వదిలేసింది ఒక చిన్న టిట్ పిట్ అనిపిస్తుంది. అంటే మనకి బేసిక్గా విజయవాడలో అంత ఎక్స్పోజర్ ఉండదు కదా, మెయిన్లీ అమ్మాయిలకి అంటే అంత అవుట్ గోయింగ్ ఉండదు. అట్లీస్ట్ మై ఫ్యామిలీ ఈజ్ లైక్ వెరీ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. బట్ విజయవాడ వాళ్ళు చాలా టాలెంటెడ్ అండి, లైక్ చాలా టాలెంటెడ్ పీపుల్. సార్ ఈజ్ ఫ్రమ్ విజయవాడ యాజ్ వెల్. సో యా బండిల్స్ టాలెంట్ ఉంటుంది మా విజయవాడ వాళ్ళల్లో. ఐ థింక్ ఎస్ ఐ ఫౌండ్ ద రైట్ స్పేస్. కరెక్ట్గా మంచి మంచి సినిమాల్లో అలా ప్లేస్ అయ్యాను లక్కీగా. అండ్ ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం ఇట్లాగా ఐఎమ్ సో హ్యాపీ. మన విజయవాడ పేరు అన్ని చోట్ల వినిపిస్తుంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అరే మన విజయవాడ అమ్మాయి సినిమాలా చేస్తుంది అంటే లైక్ ఐఎమ్ ప్రౌడ్, హ్యాపీ. చాలా చాలా ఇంకా మన విజయవాడ అమ్మాయిలు రావాలి ఇండస్ట్రీలోకి అని కోరుకుంటున్నాం. లేదు, నాకు నా మెడిసిన్ ఉంది కదా, సో ప్యారలల్ ఎగ్జామ్స్ కూడా రాసుకుంటూ ఎలా మేనేజ్ చేస్తున్నారంటే అట్లా ఏం చెప్తున్నా. సో అంటే అలవాటైపోయిందండి, లైక్ చదువుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ అట్లా మేనేజింగ్. లైక్ దానికంటే కరెక్ట్గా ప్రణాళిక నేను చెప్పలేను ఎలా చేస్తున్నాను అనేది. బట్ అలా గోయింగ్ విత్ ద ఫ్లో.